హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో నేనైతే గీతో అయితే మాయిశ్చరైజర్ అయితే చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట. సో నేను ముందే ఏం చేయకుండానే ఒక బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మాయిశ్చరైజర్ని ఆ బాక్స్లో స్టోర్ చేద్దాం అన్నట్టు. అండ్ వాటర్ ప్యాకెట్ అయితే నేను కూలింగ్ది ఫుల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వాటర్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే ఆవు నెయ్యి. లాస్ట్ టైం నేను ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను అనమాట గీతో మాయిశ్చరైజరు. అండ్ అప్పుడు ట్రెండింగ్ కూడా అది. సో నేను ట్రై చేసిన తర్వాత అది నాకు అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. బట్ నేను మిస్టేక్ ఎక్కడ చేశాను అంటే ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలని నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు. సో ఇంకా నేనైతే గేదె నెయ్యితో ఇంకా నేనైతే చేసేసాను, కానీ ఏం రాలేదండి. అండ్ కొంచెం స్మూతీనెస్ వచ్చింది తప్ప అంతకు మించి ఇంకా దాంట్లో నాకు ఏం కనిపించలేదు, అంటే మాయిశ్చరైజర్ ఫీలింగ్ ఏం కనిపించలేదు. ఇక సర్లే అని చెప్పేసి ఆవు నెయ్యితో ట్రై చేద్దాం అనేసి ఇంకా రీసెంట్గా మా ఇంట్లో అయితే ఆవు నెయ్యి ఉందన్నమాట. సో మేము ఈ రీసెంట్లోనే కొనుక్కున్నాము. ఇంకెందుకులే అనేసి వేస్ట్ చేయడం అని చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఓకే వస్తుందిలే అన్న కాన్ఫిడెన్స్ నాలో నేను పెట్టుకొని ఫుల్గా 100% ఇంకా నేనైతే ట్రై చేయడం స్టార్ట్ చేశానమాట. సో ఇట్లా కూలింగ్ వాటర్ అయితే ఫస్ట్ 2 స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి, నెయ్యి అనేది వేసుకోవాలి ఒక ప్లేట్లో. సో నార్మల్గా అయితే ఇత్తడి ప్లేట్లో అయితే చేసుకోవచ్చు అంట. నా దగ్గర అది అవైలబుల్గా లేదు. సో రాగి ప్లేట్లో కూడా చేసుకోవచ్చు అట, అది కూడా నా దగ్గర అవైలబుల్గా లేదు. సో ఇంట్లో మనం ఫుడ్ తినే ప్లేట్ ఉంటుంది కాబట్టి నేను దాంతో ఇట్లా మాయిశ్చరైజర్ అనేది ప్రిపేర్ చేసేద్దామని ఇంకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెము కూలింగ్ వాటర్ అనేది వేయాలన్నమాట. సో కూలింగ్ వాటర్ ఎఫెక్టో లేదా అవునయ్యో తెలియదు, కానీ నేను చేసే 100 టైమ్స్ వాష్లోనే ఒక 2 టైమ్స్ చేసేటప్పటికి నాకైతే మాయిశ్చరైజర్ ఒక ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. బేసికల్గా మనకు ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విషయాలు అయితే ఎవరు చెప్పరు. నార్మల్గా షార్ట్ వీడియోలో అన్నా లాంగ్ వీడియోలో అన్నా సరే కలర్ చేంజ్ విషయం అవి ఏం చెప్పరనమాట. బట్ నేనే నాదే అనుకుంటే వీడియో అంత డీటెయిల్గా ఉండేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసాను, గీ మాయిశ్చరైజర్ చాలా డీటెయిల్గా చూసా. అండ్ 11 మినిట్స్ వీడియో కూడా నేను చూసాను అనమాట. నాకు ఎక్కడ జెన్యూనిటీ అనిపించలేదు. సో ఎవరో ఏదో దాస్తున్నారు అన్నట్టే అనిపించింది. బట్ నేనేం జెన్యూన్గా చెప్పేస్తున్నాను. సో ఇన్ని డేస్ చాలా డేస్ అయిందని నేను వీడియోస్ అప్లోడ్ చేసి మినిమం షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదు బేసికల్గా, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నేను కొన్ని ట్రిప్స్ చేశాను, ఒక 3 to 4 డేస్ నేను ట్రిప్స్కి వెళ్ళాను అనమాట. సో దానివల్ల నాకు ఇంకా కోల్డ్ కఫ్ అంతా వచ్చేసింది. అండ్ నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అండ్ వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదనమాట. బట్ చాలా డేస్ అయిపోయింది మీతో మాట్లాడనేసి ఇంకా నేనైతే ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను. సో ఫైనల్గా అయితే నాకు గీతో మాయిశ్చరైజర్ అనేది వచ్చేసింది. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు వీడియో చూస్తున్నట్లయితే మీకు అక్కడ అర్థమయ్యిద్ది ఆ మ్యాజికల్ వర్డ్ అనేది. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మయ్య సక్సెస్ అయ్యా, ఫస్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ సక్సెస్ అయ్యా అన్నట్టు ఫీలింగ్ కలిగింది నాకు. నేను రైట్ హ్యాండ్ తోటి టర్న్అవుట్ చేస్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏమో అది తీస్తున్నాను, సైడ్స్ అతుక్కుపోయి బయటకు వచ్చేస్తుండే. సో దాన్ని మీరేం బ్యాడ్గా పెట్టొద్దు నాకు కామెంట్స్. సో ఎందుకు అలా చేస్తున్నానంటే మళ్ళీ చేతికి గీ అంటుకుందంటే జిగురు పట్టేసి మనకి గ్లాస్తో తిరగదు, మూవ్ అవ్వదు ఫ్రీగా అనేసి అన్న ఉద్దేశంతో నేను ఎట్లా చేస్తున్నాను. ఫైనల్గా రాసుకునేది నేనే, మా ఇంట్లో వాళ్ళే కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఫైనల్గా నేను మీతో ఇట్లా మాట్లాడుతుండగానే నాకు అక్కడ గీ ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక 500 టైమ్స్ అన్నా చేసి ఉంటాను. మీకు 6 మినిట్స్ వీడియోలో 500 టైమ్స్ చూపించడం అంటే చాలా కష్టము. సో అందుకనే సింపుల్గా ఉన్న బేసిక్ మాత్రం పెట్టి మిగిలిందంతా కట్ చేసి మీకు ఇట్లా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో దట్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆవు నెయ్యి ఏ కలర్లో ఉంటుంది అండ్ మాయిశ్చరైజర్ పూర్తిగా ఒక మంచి షేడ్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అనేది నేను డిఫరెన్సెస్ అనేది కంపల్సరీ లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, చూడండి. అండ్ అసలు మిస్ అవ్వద్దు అనమాట, వీడియో అయితే ఫుల్గా చూడండి. నేను ఏది కూడా
కల్పిత కథలు అలాంటివి ఏం చెప్పట్లేదు. న్యాచురల్గా నాకు కలిగిన ఫీలింగ్ నేను చెప్తున్నాను. అండ్ నేను ఇట్లా చేస్తున్నప్పుడు ఫేస్ చేసిన ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు ఈ వీడియో ఫుల్గా చూస్తే అర్థమైంది డెఫినెట్గా అనమాట. అండ్ కూలింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కూలింగ్ వాటర్ వల్ల ఇంకా కొంచెం బెటర్ దెన్ మనకి కొంచెం శ్రమ అనేది తగ్గిద్దని నా ఒపీనియన్. సో కూలింగ్ వాటర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఆవు నెయ్యి మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ప్లేట్, గ్లాస్, చెంబు ఏదైనా తీసుకోవచ్చు, వాట్ ఎవర్. అంటే రాగిదే తీసుకోవాలి, ఇత్తడిదే తీసుకోవాలన్న రూల్ ఏం లేదనమాట. సో నా ఒపీనియన్ ఇది. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ప్రిపరేషన్ చేసేసిన తర్వాత నాకు ఇంకా ఆనందం వచ్చేసి నేను కంటైనర్లో కూడా పెట్టకుండా ముందే అక్కడ అప్లై చేసి మీకు చూపిస్తున్నా. చూడండి, ఒక హ్యాండ్కి అప్లై చేసా, ఒక హ్యాండ్కి అప్లై చేయాల. అప్లై చేసిన హ్యాండ్ ఎట్లా మెరుస్తుందో. సో స్మెల్ కూడా టూ డిఫరెంట్ అండి, మీరు నమ్మరు చెప్తే. అండ్ మీకు ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. సో ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మాయిశ్చరైజర్ ఎలా వచ్చిందనేది. ఫైనల్గా ఇట్స్ డన్ అనమాట. కలర్ చూసారా, లాస్ట్లో చూపిస్తా అన్నాను. ఫైనల్ కలర్ అయితే ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఇంతే అనమాట ఇప్పటికైతే ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు డెఫినెట్గా. అండ్ దెన్ ఫైనల్గా నేను దాన్ని అయితే ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంది నా దగ్గర. సో ఇంకా దాంట్లోకి అయితే నేను టర్న్ అవుట్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను వేసిన 2 స్పూన్స్కి 3 స్పూన్స్, ఆల్మోస్ట్ 3 స్పూన్స్ వచ్చిందనమాట మాయిశ్చరైజర్. అంతే ఈ వీడియో. బాయ్.